శ్రీశైలం భద్రత ఎండమావేనా? అక్కడ ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తించే వీలుందా? ఎవరేమి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదా? తాజా ఘటనలు ఇస్తున్న సందేశమేమిటి? శ్రీశైలం ఆలయంలో భద్రత డొల్లగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు తాళాలు పగలగొట్టి క్యూలైన్లను ధ్వంసం చేసి దర్శనానికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉగాది ఉత్సవాలలో భక్తులకు దర్శనం, భద్రతపైన దృష్టి సారించాలని ఆదేశించారు. అయితే ఉగాది ఉత్సవాలలో ఓ భక్తుడు సెల్ ఫోన్లో గర్భాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మహా అపచారంపై యావత్ మల్లన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. శ్రీశైలంలో భద్రత వైఫల్యాలపై ఏబిఎన్ స్పాట్లైట్. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం. శ్రీశైలంలో కొరవడిన భద్రత. క్యూ లైన్లను విరగకొట్టి తాళాలు ధ్వంసం చేసిన భక్తులు. శివస్వాముల చర్యలతో సామాన్య భక్తులకు భయం. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలిసిన శ్రీశైలం మహాక్షేత్రంలో భద్రతపై నీలినీడలు అలుముకున్నాయి. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత పెద్ద క్షేత్రం శ్రీశైలం. నిత్యం వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో మారుమోగే క్షేత్రం శ్రీశైలం భూలోక కైలాసంగా వెలుగొందుతోంది. అటువంటి శ్రీశైలానికి భద్రత కొరవడింది. గత నెలలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శివస్వాములు ఆలయంలోని క్యూ లైన్లలో ఆందోళనకు దిగారు. మనోహర గుండం సమీపంలో శివభక్తులు క్యూ లైన్లను విరక్కొట్టి తాళాలు ధ్వంసం చేశారు. శివస్వాములు అధికంగా ఉండటంతో తోపులాటలు జరిగాయి. మరోవైపు సాధారణ భక్తులు సైతం స్వామివారి దర్శనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శివస్వాములు క్యూ లైన్లలో తాళాలు పగలగొట్టడం, క్యూ లైన్లను గట్టిగా తోసుకుంటూ వెళ్లడంతో తోటి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. మొన్న జరిగిన ఉగాది మహోత్సవాలలో ఏకంగా గర్భాలయంలోని నాభిస్థానమైన శివలింగ స్వరూపాన్ని సెల్ ఫోన్తో ఓ కన్నడ భక్తుడు వీడియోలు తీయడంతో ఆలయంలో భద్రతపై నీలినీడలు అలుముకున్నాయి. శ్రీశైలం జగద్గురువు స్వామీజీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం చేస్తున్న సమయంలో అక్కడే వాలంటీర్ సేవ చేసేందుకు శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు తమ విధులను చూసుకోకుండా సెల్ ఫోన్లో వీడియోలు తీయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఆలయం లోపలికి వీడియో కెమెరాలు, సెల్ ఫోన్లు, స్టిల్ కెమెరాలు తీసుకురావడం నిషేధమని వాళ్లకు తెలియనిది కాదు. పైగా శ్రీశైలం ఆలయ భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారి, సెక్యూరిటీ సిబ్బంది తమ విధులను వదిలేసి ప్రోటోకాల్ దర్శనాలు చేయించటంలో నిమగ్నమై ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఆలయంలో సెల్ ఫోన్లు తీసుకురాకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సిన అధికారులు టోటల్ గా ఫెయిల్ అయ్యారు. ప్రోటోకాల్ విధులకు ఎక్కువ సమయం, భద్రతా విధులకు చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆలయ రాజగోపురం, క్యూ లైన్, బయటకు వచ్చే ప్రదేశాల్లో నిన్న మొన్నటి దాకా మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు ఉండేవి. ఇప్పుడవి ఉత్సవ విగ్రహాలుగా అలంకారప్రాయంగా మారిపోయాయి. భక్తుల తోపులాటతో క్యూ లైన్లు ధ్వంసమవుతున్నా అధికారులు అటువైపు చూడలేదన్న ఆరోపణలు పెల్లుపెక్కుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరిగిన సంఘటనలపై హుటాహుటిన నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు క్యూ లైన్ల వద్దకు చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. గతంలో ఓసారి జిల్లా ఎస్పీ అక్కడి పరిస్థితిని పరిశీలించి శ్రీశైలం ఆలయానికి భద్రత పెంచాలని సూచించారు. మరోవైపు శ్రీశైలం ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో రిటైర్ ఐపీఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి తగిన సూచనలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఉంచాలని సూచించారు. శ్రీశైలంలోని సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని చెప్పారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో సిబ్బందిని పెంచాలని సూచించారు. ఆలయ వెనుక భాగంలో కాంపౌండ్ వాల్ నిర్మించి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కూడా సలహా ఇచ్చారు. అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనలను పక్కన పెట్టి భద్రతను గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. భక్తుల సంఖ్య పెరిగి ఏటా 200 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా భద్రతపై మాత్రం శ్రీశైలం దేవస్థానం దృష్టి సారించడం లేదు. అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయడంలో శ్రీశైలం అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. 200 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడం ఒక వంతైతే ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం విధులను మరిచిపోవడం మరో వంతు. అసాంఘిక శక్తులను కట్టడి చేయాల్సిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎక్కడున్నారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అధికారులు వచ్చి 1-2 సార్లు హడావిడి చేయడమే తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదన్న ఫీలింగు కూడా వచ్చేసింది. నకిలీ టికెట్ల దర్శనాలపై డీఎస్పీ స్థాయి అధికారిని నియమించేందుకు విజిలెన్స్ వింగ్ ఏర్పాటు చేస్తున్నామని పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు మీడియాకు వెల్లడించి 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నంద్యాల జిల్లా పోలీసులను పిలిపించి హడావిడి చేస్తున్నారు. ఇటీవలే సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో శ్రీశైలం భద్రతపై ఆయన సీరియస్ అయ్యారు. అయినా గర్భాలయంలో వీడియో తీయడం మాత్రం ఆగలేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాల్సి ఉంది.